హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు అందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే తెలియజేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలైతే 3 విడతల్లో చెల్లిస్తామని చెప్పింది. అయితే ఈ 3 విడతల్లో అమౌంటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులైతే ఉన్నాయి. వీటిని ఏ విధంగా 3 విడతల్లో కాలిక్యులేట్ చేసి ఇవ్వబోతుందనేది ఈ వీడియోలోని మెయిన్ టాపిక్. అదేవిధంగా నిన్నటి రోజున ఇచ్చినటువంటి బడ్జెట్ కేటాయింపులలో వ్యవసాయ శాఖకు ఎన్ని కోట్లు వెచ్చించారు, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎన్ని కోట్లు వచ్చాయనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది వస్తుంది. వీడియోని పూర్తిగా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకేనా? తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి జ్యోతిష్యాలయము, మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒకసారి ఈ గురూజీ గారిని సంప్రదించండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ సమస్య ఇంకా కూడా తీరకుండా అలానే ఉండినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 9000556240. గురూజీ సీతారామరాజు గారు ఫోన్ ద్వారా మీకు జాతకం అయితే చెప్తారు. తప్పకుండా మీ యొక్క సమస్యని గురూజీ గారికి చెప్పండి, పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారండి. ఫోన్ ద్వారా అయితే జాతకం చెప్పబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్, ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ దాదాపు 48,341 కోట్ల బడ్జెట్ అనేది కేటాయించింది. విజన్ 2045కి లక్ష్య సాధనలో భాగంగా వికసిత భారత్కు అనుసంధానంగా అయితే ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇందులో ముఖ్యంగా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పిఎం కిసాన్తో కలిపి 9,400 కోట్లు అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. అయితే వివరాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ పథకం అనేది ఏ విధంగా రాబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. అన్నదాత సుఖీభవ పథకానికి పిఎం కిసాన్తో కలిపి 9,400 కోట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి సంబంధించి 12,773 కోట్లు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు అయితే రావడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారండి. ఈ ఏడాది నుంచి అన్నదాత సుఖీభవ పథకం అనేది అమలు కానుంది. సూపర్ 6లో భాగంగా ఏటా రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తమ హామీని అయితే నిలబెట్టుకోబోతున్నారనమాట. సాగు చేసే యజమానులకు కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి 6,000కు తోడు రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి ఇవ్వనుందనమాట. దాదాపు 20,000 రూపాయలు కౌలు రైతులకు కూడా అందించనుంది. ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇప్పటికే 10.68 లక్షల కుటుంబాలకు 5 లక్షల హెక్టార్లో సహజ సేద్య పద్ధతులను అవలంబిస్తుండగా కొత్తగా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం కింద 3,000 గ్రామ పంచాయతీల్లోని 2,570 క్లస్టర్లను ప్రకృతి సేద్యం పరిధిలోకి తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ బడ్జెట్లో అయితే పేర్కొనడం జరిగిందనమాట. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 20,000 రూపాయలు అయితే వస్తుందని చెప్పింది కదా గవర్నమెంట్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక్కడ కేంద్రం నుంచి పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు అయితే వస్తాయి కదా. 3 విడతల్లో అయితే ఈ సాయం అయితే అందించడం జరుగుతుంది. ప్రస్తుతానికి పిఎం కిసాన్ నిధులు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం 19వ విడతకు సంబంధించిన నిధులు రీసెంట్గానే విడుదల చేసిందనమాట. అయితే ఈ నిధుల తర్వాత మళ్ళీ ఎప్పుడైతే 20వ విడతకు సంబంధించిన పిఎం కిసాన్ నిధులైతే విడుదలవుతాయో అప్పటి నుంచి రైతుల యొక్క ఖాతాలకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అయ్యేటివి జమ అయ్యే అవకాశం అయితే ఉంది. మొదటి విడత కింద అంటే అన్నదాత మొదటి విడత, పిఎం కిసాన్ 20వ విడత రెండు కలిపి ఒక్కసారికి అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మీ ఖాతాల్లో ఎంత అమౌంట్ పడుతుందంటే పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు అయితే జమ అవుతుంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఈ యొక్క 14,000 రూపాయలు డివైడెడ్ బై చేస్తే మనకు వచ్చేటువంటి అమౌంట్ ఒకసారి నేను మీకు క్యాల్కులేట్ చెప్తాను. ఇప్పుడు 14,000 రూపాయలు ఉన్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో ఇస్తానన్న డబ్బులు. ఆ లెక్కన 4,666 రూపాయలు అయితే మొదటి విడత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. రిమైనింగ్ 2,000 రూపాయలు కలిపి ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు అనేవి వస్తాయన్నమాట. ఈ లెక్కన 6,666 రూపాయలు మొదటి విడత కింద రైతుల యొక్క ఖాతాల్లోకి జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉందండి. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ ఇవే అనమాట. ఈ యొక్క రైతులకు సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేస్తారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి. రైతులందరికీ కూడా ఈ సమాచారం తెలియజేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేస్తే చాలామందికి కూడా ఈ సమాచారం రీచ్ అవుతుందన్నమాట. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే టెలిగ్రామ్లో ముందుగా పోస్ట్ అవుతుందండి వీడియో కంటే ముందుగా అప్డేటు. తప్పకుండా మీరు టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. మీకు అందులో ఉన్నటువంటి పోస్టులు ఒకసారి చూడండి, నచ్చితేనే
మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేదనుకుంటే మీరు బ్యాక్ వచ్చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇదనమాట. సో రైతులకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత ఎంత అమౌంట్ పడుతుందో మీకు క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.